బనానాస్తో నాకు జ్యూస్ చేసి ఇవ్వ. ఓకే. హలో హాయ్ అందరికీ. ఈ విధంగా అయితే ఈరోజు శ్రావణి ఇంట్లో ఉంది. ఈరోజు స్కూల్‌కి వెళ్ళలేదు. తనకి లైట్‌గా ఫీవర్ ఉందని పంపియలేదు. సో, తనైతే 2 బనానాస్ ఇంట్లో ఉన్నాయని తీసుకొచ్చి మమ్మీ నాకు జ్యూస్ చేసి అని అడిగితే, నేను ఈ విధంగా అయితే తనకి 2 బనానాస్ పైనున్న పీల్ తీసేసి నీట్‌గా ఒక మిక్సీ గిన్నె తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాంట్లో కొద్దిగా పటిక బెల్లం వేసి, ఇక్కడైతే బాగా కూలింగ్ ఉన్న మిల్క్ ఉంటాయి కదా! సో, పాలైతే దాంట్లో వేస్తున్నాను. ఈ విధంగా వేసి నేనైతే మిక్సీ పడుతున్నాను. తను ఈరోజు ఇంట్లో ఉంది కదా! నేను కూడా వీడియోలో వస్తా అంటే తనని కూడా చూయిస్తున్నాను. ఈ విధంగా అయితే తను చక్కగా జ్యూస్ చేస్తున్నానని నాతో పాటు తను కూడా ఉండి ఎలా చేస్తున్నానో చూస్తుంది. ఈ విధంగా అయితే జ్యూస్ అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్‌లో పోసుకొని పైన ఇలా జీడిపప్పు కొద్దిగా వేసుకొని హార్లిక్స్ ఏస్తే చాలా బావుంటది బనానా జ్యూస్‌లో. ఈ విధంగా అయితే శ్రావణికి నేనైతే జ్యూస్ చేసిచ్చాను. తనైతే తాగింది. చాలా బావుందని చెప్పింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎంతమందికి బనానా జ్యూస్ అంటే ఇష్టం?